హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. క్రీస్తు ప్రభునామంలో మరి మీ అందరికీ వందనాలు. ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? లైవ్ చూస్తున్న మీ అందరు కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మరి కొన్ని విషయాలు ఒక్కొక్కరికి ఒక విషయంలో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ సంతోషం అనేది కొందరిలో ఆహారం. ఈ ఆహారం తింటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. కొంతమందికి ఫ్రూట్స్ తింటే బాగుంటాను. కొంతమంది ఈ స్వీట్ తింటే హ్యాపీగా ఉంటాను. కొంతమంది ఈ డ్రెస్సులు వేస్తే బాగుంటాను. కొంతమంది రకరకాలుగా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో మంచిది, నైస్. కానీ అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండాలి అంటే ఈమె వాక్యమే చెప్తుంది అని అంటారు. కానీ నా ప్రేమైన సంగమా, డియర్ ఫ్రెండ్స్, అన్ని పరిస్థితుల్లో కూడా మనము సంతోషంగానే ఉంటుంది. మరి ఈ వాక్యము, దేవుని వాక్యము మనల్ని ఎలా అన్ని పరిస్థితుల్లో సంతోషంగా వస్తుంది, సమాధానంగా వస్తుంది, ఆనందంగా వస్తుంది, స్థిరంగా వస్తుంది. మరి అన్ని పరిస్థితులు కూడా మనకి ఏం కావాలో కూడా హెల్ప్ కూడా చేస్తుంది. వాక్యం మనం మంచిగా మంచిది ఇష్టమైన స్వీట్ తినాలా అనుకుంటాము. కానీ ఆ స్వీట్ కంటే ఇష్టమైంది వాక్యం. నిజంగా నాకు స్వీట్లో ఏ స్వీటు ఇష్టం లేదు, వాక్యమే స్వీట్ లాగా ఉంది నాకు. అంటే ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఎందుకు ఇంతవరకు నేను ఏ స్వీట్ని ఇష్టంగా తినలేదు ఫ్రెండ్స్. ఇది నాకు ఇష్టము ఈ స్వీట్ అని నేను ఇంతవరకు ఏది కూడా ఇష్టంగా తినలేదు. ఏది ఇష్టమైతే ఏది ఉంటే తినేసి వెళ్ళిపోతాం స్వీట్స్లో కదా. అలాగే కానీ వాక్యము అంటే ఒక స్పెషల్ స్వీట్ లాగా నాకు ఉంటుంది. మీకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. అంత స్వీట్గా ఉంటుంది వాక్యం కదా. అది ఒకటైతే, ఇంకోటి మనల్ని అన్ని పరిస్థితుల్లో మంచిగా ఉంచాలనుకుంటుంది. వేషధరణగా నిండి నన్ను ఉంచదు. వాక్యము వేషధరణగా ఉండదండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అన్ని పరిస్థితుల్లో ఒకేలాగా ఉంటుంది. వేషధరణగా నువ్వు నేను జీవిస్తున్నావు అనుకో, వాక్యం లేదని తెలుసుకోవాలి. ఇది ఒక పాయింట్. ఇంకా రెండోది, వాక్యము ఏం తింటుందని ఆలోచిస్తారా? వాక్యము ప్యూర్ శాకాహారం అండి, దేవుని వాక్యం. ఎందుకు ఈ విషయం చెప్తుంటే లోతైనవారు. మరి చాలామంది నేను ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ ముట్టానండి. అసలు దాన్ని చూస్తేనే స్మెల్ కూడా నాకు పడదు. ఈ విషయాలు మీకు ఎందుకు తెలియపరుస్తున్నాను? నువ్వు తినుకుంటే మాకేమీ లాభము అని అనొచ్చు. కానీ కొన్ని విషయాలు నాలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుందనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఒకసారి ఒక సిస్టర్ వచ్చి, పాలు తాగుతున్నావు కదా, పాలు దాంట్లో అది ఎనుము పాలైనా ఆవు పాలైనా ఆ పాలు వస్తాయి కదా, దాంట్లో కూడా మాంసం కలిసి ఉంటుంది కదా అనింది. సరే అని కొన్ని రోజులు ఆ పాలు కూడా మానేశానండి. తర్వాత పాలు, పెరుగు అంటే నాకు చాలా ఇష్టం అండి. పెరుగు లేకుండా అస్సలు ఉండలేను. అలా అది రెండోదైతే, తర్వాత ఎగ్గు కూడా తినకూడదు అన్నారు. ఎగ్గులో కూడా అది కూడా మాంసమే కదా అన్నారు. సరే నేను కొన్ని రోజులు మానేశానండి. మానేసిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఈ పాలు ఆవు నుంచి వచ్చిన ఎనుము నుంచి వచ్చినప్పుడు కూడా మాంసము సంబంధించిన అసలు దాంట్లో జీరో అసలు ఒక్క డ్రాప్ కూడా లేకుండా, మాంసం అనేదే లేకుండా ఆవులో ఎనుములో పాలు తయారవుతాయని ప్రభు చెప్పాడండి. చాలా ఆశ్చర్యపోయాను నేను. సో అలా తయారవుతాయి, ప్యూర్ వెజిటేరియన్ పాలు అన్నాడు ప్రభు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకు నేను చెప్తానంటే, మనుషుల్లో సైతాన కార్యాలు, వాళ్ళ కార్యాలు అన్నీ కూడా ఉంటాయి, కానీ అవి మధ్యలో ఆగిపోతాయి.
ఈ సైతాను కార్యాలు ఏవైనా సరే ఆగిపోతాయండి. అక్కడ ప్రభు చెప్పినప్పుడు చాలా ఇష్టపడిన నేను. ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియను, పాలు పెరుగుంటే చాలు, నాకు వేరే ఏం అవసరం ఉండదు. అలాగా అప్పుడు నెక్స్ట్ ఏమైందంటే ఎగ్గు కూడా తినకూడదు అన్నప్పుడు ఎగ్గు మానేశానండి. నేను నాన్ వెజ్ తిన్నాను కదా అని. ఆ ఎగ్గు చాలా ఆకుకూరలలో ఉంటున్న ప్రోటీన్స్ అన్నీ కూడా ఎగ్గులో ఉంటుంది. ఆ ఎగ్గు ప్యూర్ వెజిటేరియన్గా తయారై వస్తుంది అని అని అన్నాడు ప్రభు. నిజంగా చాలా ఆశ్చర్యపోయానండి. అందుకే ఎవరైనా ఫ్రెండ్స్ మరి మీరు ఎగ్గు మాంసానికి సంబంధించినని మానేద్దండి. ప్యూర్ వెజిటేరియను, మరి పాలు పెరుగు కూడా ప్యూర్ వెజిటేరియనే. ఇవి మీరు ఎవరైనా సైంటిస్టులు అయితే ఈ పాలు ఆవు నుంచి వచ్చే పాలు, ఎనుము నుంచి వచ్చే పాలు, తల్లి నుంచి బిడ్డలకు వచ్చే పాలు, మరి అనేక జీవుల నుంచి వచ్చే పాలు, ఆ పాలలో మాంసం అనేది లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్గు ప్యూర్ వెజిటేరియనే. అది కూడా మీరు టెస్ట్ చేయొచ్చు, సైంటిస్టులు కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు. కానీ నేను ప్రభు ఏది చెప్తే అది నమ్ముతానండి. మనుషులు చెప్పింది ఒకవేళ పొరపాటున అది ఎందుకు సరే అని వదిలేస్తా. తర్వాత నిజము ఎప్పుడైనా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ అట్లే తిన్నాను అనుకో, అట్లే సరేలే కంటిన్యూ తిని తింటే నేను అది ఆపేసాను. అంటే పాల్లో మాంసం ఉంటుందంటే ఆపేసాను, ఎగ్గులో మాంసం ఉంటుందంటే ఆపేసాను. అది పడదు నాకు, ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి. అసలు నాకు ఇష్టమే ఉండదు, ఆ మాంసం అంటేనే అసహ్యం. అప్పుడు తర్వాత ప్రభు చెప్తూ వచ్చినప్పుడు ఇంకా స్థిరం. వీటిని ఎవ్వరు నన్ను ఆపలేరు. పాలు పెరుగు తినకుండా నేను ఉండలేను, ఎగ్గు తినకుండా నేను ఉండలేను. ప్యూర్ వెజిటేరియన్ ఏదైతే అది ఇష్టపడతాను. అంటే ఎందుకు ఇలా అంటే మనము ఏమి తినాలో ఆహారము, మన శరీరానికి ఏది కావాలో ప్రభువు కరెక్ట్గా లీడ్ చేస్తాడు. వాక్యం కరెక్ట్గా చెప్తుందండి. ఎందుకంటే ఈ వాక్యము స్థిరంగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, మోసం చేయదు, వేషధరణగా ఉండదు, అబద్ధాలు చెప్పదండి. అందుకే ఎందుకంటే వాక్యము స్వీట్ అంటాం కదా, అనేక మంది నాకు ఈ స్వీట్ అంటే ఇష్టము అని అంటారు. కానీ స్వీట్ కంటే ఇష్టమైంది వాక్యం అండి. ఈ వాక్యానుసరంగా నేను జీవిస్తున్నప్పుడు ఎంత స్వీట్గా ఉంటుందో తెలియదండి. మరి నాకు వెజిటేబుల్ పలావ్ అంటే చాలా ఇష్టం. దాంట్లో ఏమి ఉండకూడదు, ఓన్లీ వెజిటేబుల్స్ ఉండాలి, పలావ్ ఉండాలి. ఆ వెజిటేబుల్ పలావు నేను దాంట్లో ఏ కర్రీ లేకుండా ఓన్లీ పెరుగు పచ్చడి అండి. పెరుగు పచ్చడి వెజిటేబుల్ పలావ్ ఉందంటే చాలా తృప్తిగా తింటారు. అంటే దానికంటే కూడా తృప్తిగా ఉంటుందండి వాక్యము. అది నాకే ఆలోచన లేదు. ఆ వెజిటేబుల్ పలావు పెరుగు పచ్చడి పెట్టినారనుకో, అది తినాలి ఫస్ట్ అనుకుంటాను. అంటే ఇప్పుడు అది కూడా ముందు పెట్టినప్పుడు కూడా ఇష్టమైంది ముందు వాక్యమే తినాలి అనుకుంటా. అంటే అంత స్వీట్గా ఉంటుందండి వాక్యము. అందుకే దేవుని వాక్యము మనల్ని స్థిరంగా ఉంచుతుంది, మంచిగా ఉంటుంది, మంచి లీడ్గా చేస్తుంది, వేషధరణగా ఉండేదండి. ఈ ఫేస్బుక్లో అన్ని వేషధరణ ఫోటోలే వస్తున్నాయి. అందుకే నేను చెప్తున్నాను, ఫ్రెండ్స్ మారాలి, మనసు మారాలి. ఫేస్బుక్ వాళ్ళ ఫోటోలు ఉండవండి, వేరే వాళ్ళ ఫోటోలు పెట్టింటారు. చాలా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నువ్వైనా నేనైనా మనల్ని మనం మోసం చేసుకోకూడదు, వేషధరణగా బ్రతకూడదు. మనం ఎలా ఉండమో అలా బ్రతికితే దేవునికి ఇష్టం అండి, నీకు నాకు కూడా ఇష్టం అండి. అందుకు నేను చెప్తున్నానంటే నా ప్రియమైన సంగమా, దేవుని వాక్యం చెలివిస్తుంది. మరి మంచిగా ప్రతిరోజు మనం మనుషులు కదా మారాలి, పశువులాగా ఉండకూడదు, మరి వేరే ఇతరులాగా ఉండకూడదు, మనసులాగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే చాలామంది నా ఇప్పుడు వీడియో ఇస్తాను కదా, వీడియోస్ వెంటనే నేను నెక్స్ట్ యూట్యూబ్ డైరెక్ట్ లైవ్ పెడుతున్నాను. కానీ ఈ వీడియోస్ తీసుకొని నా యూట్యూబ్ దైవకృప గాస్పల్ మినిస్ట్రీ ఛానల్ ఒకటి, సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ ఛానల్, ప్రజెంట్ 2 ఛానల్ రన్ అవుతున్నాయి. చాలా వీడియోస్ లేవు, ఎక్కడ వెళ్ళిపోతున్నాయో తెలియదండి. కానీ నా ఆలోచిస్తున్నా, ఈ వీడియోస్ తీసుకొని వాళ్ళకి ఛానల్స్ క్రియేట్ చేసుకొని డబ్బులు తెచ్చుకుంటున్నారు అంటున్నారు. వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు చాలా తక్కువ ఇస్తారు మీకు. నా దగ్గరికి వస్తే నేను ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానండి. ఇలాంటివి చేయొద్దండి, వేషధారణ మోసం చేయొద్దండి. నెక్స్ట్ ఆ యూట్యూబ్ వాళ్ళు కూడా నాకు మోసం చేయాలనుకున్నారు, కానీ వీళ్ళు మోసం చేశారండి. సరిపోయింది, వీళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు. అలా ఉండొద్దండి ఫ్రెండ్స్.
మీకు డబ్బులు కావాలా రండి నా దగ్గరికి, ఎక్కువ ఇస్తాను, వాళ్ళకంటే నేను ఎక్కువ ఇస్తాను. కానీ నేను ఈ వీడియోలు తీస్తున్నది డబ్బుల కోసం కాదండి. ఎందుకంటే మనిషి మనిషిలాగా బ్రతకాలి, మనిషి మనిషిలాగా బ్రతకాలని నిన్ను నన్ను దేవుడిలాగా పుట్టించాడు. మరి చెడు ఆలోచన లేకుండా, చెడు మోసం చేయకుండా, ఇతరులను ఆశించకుండా, మరి ఇలాంటివన్నీ చేయకుండా కష్టము మనము ఒళ్ళు వంచి పని చేసుకొని బ్రతకాలి, లేదంటే ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి. ఇలా బ్రతుకుతున్నప్పుడు దేవుడు చాలా ఇష్టపడతాడు. వాక్యము అక్కడ ఉంటుంది. సంతోషం ఎక్కడ ఉంటుందంటే నువ్వు నేను అబద్ధం చెప్పినప్పుడు, నువ్వు నేను మోసం చేయనప్పుడు, నువ్వు నేను ఇతరులు ఆశించినప్పుడు, నువ్వు నేను ఇతరులకి చాలామంది ప్రార్థనలు ఇంకా చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ మరణాన్ని వాళ్ళే దగ్గరకు తీసుకుంటున్నారు. నా ప్రేమన సంగమా, ప్రార్థనలు ఎలా పడితే అలా చేయొద్దండి. మీకు మీరే హాని చేసుకుంటున్నారని నేను చెప్పగలను. ఎందుకంటే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఆ నోరుని అదుపులో పెట్టుకోవాలి. సృష్టికర్తన దేవునితో మాట్లాడుతున్నామనే విషయాన్ని నువ్వు నేను గమనించాలి. నీ గురించి నువ్వు ఏడ్చాలి, నా గురించి నేను ఏడ్చాలి, నా గురించి నువ్వు ఏడ్చకూడదు, నీ గురించి నేను ఏడ్చకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రేమ సంగమా, అందుకే మంచిగా మాట్లాడాలి, దేవునితో మంచిగా ప్రార్థన చేయాలి, మంచిగా బ్రతకాలి. అంటే నువ్వైనా నేనైనా వాళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి. వాళ్ళ మరణాల్ని వాళ్ళే దగ్గరికి తీసుకుంటున్నారు. ఈ విషయాల్ని గమనించండి నా ప్రియమైన సంగమా. కాబట్టి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ పరిస్థితి బాగలేదు. ఇండియా ననవే పట్టణం కంటే ఘోరంగా ఉంది. ఇది అందరి బాధ్యత ఉంది. మనం మంచిగా బ్రతుకుతున్నప్పుడు దేవుని ఉగ్రత ఈ ఇండియా పైన రాదు. ఈ విషయాన్ని గమనించాలని ప్రతి ఒక్కరు కూడా మరి మంచిగా నువ్వు నేను బ్రతకాలని, మరి వాక్యానుసారంగా జీవించాలని, దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి, దేవుని చిత్తానుసరించాలి. డబ్బుల కోసం బ్రతకద్దండి నువ్వు నేను. ఎందుకంటే నీకు నాకు ఏం కావాలో దేవుడు సహాయం చేస్తాడండి. వాటి కోసం బ్రతకద్దండి. ఈ విషయాన్ని గమనించండి నా ముఖ్యంగా వేషధరణ. ఈ వేషధరణ అనేది వ్యభిచారాలనైనా దేవుడు ఇష్టపడతాడు, కానీ వేషధరణని దేవుడు ఇష్టపడడండి. అది నీలో నాలో ఉంటే ఇప్పుడే తీసేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఈ విషయాలన్నిటినీ గమనించి మరి వాక్యం, ఎందుకంటే మన మనుషులుగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్యానుసారంగా జీవించాలని సెలవిస్తుంది. మరి అన్ని విషయాల్లో నువ్వు అశాంతిగా ఉంటున్నావా, దుఃఖంతో ఉంటున్నావా, మోసంతో ఉంటున్నావా, వేషధరణతో బ్రతుకుతున్నావా, వ్యభిచారిగా బ్రతుకుతున్నావా, డబ్బులు లేవా నీ దగ్గర? రా నా దగ్గర, లెక్క పెట్టలేనంత డబ్బు నా దగ్గర ఉంది, నీకు ఎంత కావాలో రావచ్చు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఎవరికి తక్కువ చేయడండి. ఈ విషయాల్ని గమనించాలని నా ప్రియమైన సంగమం. ఈ మాటలు వింటున్న మీ అందరికి కూడా మరి కృతజ్ఞత చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. టు ఆల్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.